రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన మేజర్ అప్డేట్. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ని హెచ్ఎండిఏ జారీ చేసింది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని హెచ్ఎండిఏ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. సో దీంట్లో ఉన్న వివరాల ప్రకారం ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడెక్కడైతే వస్తుందో క్లియర్గా ఒక డిజిటల్ మ్యాప్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో అన్ని సర్వే నెంబర్లను కూడా డీటెయిల్గా ఒక లిస్ట్లో ఇవ్వడం జరిగింది. సో సెప్టెంబర్ 15th వరకు ఈ సర్వే నెంబర్లలో ఉన్న వాళ్ళు ఏవైనా అభ్యంతరాలు ఉన్నా లేదంటే ఏమైనా అబ్జర్వేషన్స్ ఉన్నా కూడా హెచ్ఎండిఏని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ సెప్టెంబర్ 15 తర్వాత అన్ని అబ్జర్వేషన్స్ని చెక్ చేసిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుంది అనే డౌట్స్ చాలా మందికి ఉండేవి. సో ఈ అలైన్మెంట్తో సో ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. అండ్ టోటల్గా 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది. అండ్ బెంగళూరు హైవేలో చూసుకున్నట్లయితే బాలానగర్ దాటిన తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. శ్రీశైలం హైవేలో చూసుకున్నట్లయితే ఆమన్గల్ తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అండ్ వరంగల్ హైవేలో చూసుకున్నట్లయితే యాదగిరిగుట్ట కంటే ముందే భువనగిరి తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ అయితే రాబోతుంది. సో టోటల్ డీటెయిల్స్ కావాలంటే హెచ్ఎండిఏ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోగలరు.